ఈ వీడియోలో ఉన్న క్వశ్చన్స్ అన్నిటిలో మీరు ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ క్వశ్చన్, నేను దేవుని చేత చేయబడి సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టాను. నేను ఎవరిని? ఆన్సర్ ఆదాము. ఆదికాండము 1వ అధ్యాయం 20వ వచనం. సెకండ్ క్వశ్చన్, ఎడారిలో మందలను మేపుతున్న వ్యక్తికి నేను చూడడానికి వింతగా ఉన్నాను. నేను ఒక పవిత్ర భూమిని. నేను మంటల్లో ఉన్నాను కానీ కాలిపోలేదు. నేను మాట్లాడగలను అని అతడు నమ్మలేకపోయాడు. నేను ఎవరిని? ఆన్సర్ మండుచున్న పొద. నిర్గమకాండము 3వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు. థర్డ్ క్వశ్చన్, మోషే నన్ను నేల మీద పడేసినప్పుడు నేను పాముగా మారాను. నేను ఎవరిని? ఆన్సర్ చేతికర్ర. నిర్గమకాండము 4వ అధ్యాయం 2-3 వచనాలు. ఫోర్త్ క్వశ్చన్, బెన్యామీను, యోసేపు మరియు నేను యాకోబు కుమారులము. బెన్యామీను అతని చివరి సంతానము. యోసేపు అతనికి అత్యంత ప్రియమైనవాడు మరియు అందరిలో పెద్దవాడిని. నేను ఎవరిని? ఆన్సర్ రూబేను. ఆదికాండము 46వ అధ్యాయం 8వ వచనం. ఫిఫ్త్ క్వశ్చన్, నేను వాగ్దానాలను అనుమానించినందున మూగవాడిని అయిన ప్రవక్తని. వాగ్దానాలు నెరవేరినప్పుడు నేను మాట్లాడడం ప్రారంభించాను. నేను ఎవరిని? ఆన్సర్ జకరియా. లూకా సువార్త 1వ అధ్యాయం 20వ వచనం. సిక్స్త్ క్వశ్చన్, దేవుని మాట చొప్పున నేను ఒక ఓడను నిర్మించి నా కుటుంబాన్ని మరియు జంతువులను జలప్రలయం నుండి రక్షించాను. నేను ఎవరిని? ఆన్సర్ నోవాహు. ఆదికాండము 6వ అధ్యాయము. సెవెంత్ క్వశ్చన్, నేను 127 సంవత్సరాలు జీవించాను అని బైబిల్లో నమోదు చేయబడిన స్త్రీని. నేను ఎవరిని? ఆన్సర్ షారా. ఆదికాండము 23వ అధ్యాయం 1 వచనం. ఎయిత్ క్వశ్చన్, బైబిల్ గ్రంథంలో నేనే మొదటి పట్టణమును. నేను ఎవరిని? ఆన్సర్ హనోకు. ఆదికాండము 4వ అధ్యాయం 17వ వచనం. నైన్త్ క్వశ్చన్, దావీదు నన్ను ఉపయోగించి
ఒక బలాఢ్యుడైన ఫిలిస్తీయుని కొట్టి చంపాడు. నేను ఎవరిని? ఆన్సర్ వడిసెల రాయి. మొదటి సమూయేలు 17వ అధ్యాయం 50వ వచనం. 10th క్వశ్చన్. ఏదెను తోటలో నుండి ఒక నది బయలుదేరి 4 శాఖలుగా విభజించబడిన నదులలో నేను 3వ నదిని. నేను ఎవరిని? ఆన్సర్ హిద్దేకేలు. ఆదికాండము 2వ అధ్యాయం 14వ వచనం. 11th క్వశ్చన్. నేను గోడ తట్టు నా ముఖంను త్రిప్పుకొని ప్రార్థించగా దేవుడు నాకు 15 సంవత్సరముల ఆయుష్ పొడిగించాడు. నేను ఎవరిని? ఆన్సర్ హిజ్కియా. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు. 12th క్వశ్చన్. నేను 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కన్నాను. నేను బ్రతికిన సంవత్సరములు 365 ఏండ్లు. నేను ఎవరిని? ఆన్సర్ హనోకు. ఆదికాండము 5వ అధ్యాయం 22, 23 వచనాలు. 13th క్వశ్చన్. గొప్ప భూకంపం వచ్చిన సమయంలో నేను శీలాతో పాటు జైలులో ఉన్నాను. నేను ఎవరిని? ఆన్సర్ పౌలు. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనం. 14th క్వశ్చన్. మనిషిని సజీవాత్మగా మార్చడానికి దేవుడు నా ద్వారా జీవవాయువును ఊదాడు. నేను ఎవరిని? ఆన్సర్ ముక్కు. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. 15th క్వశ్చన్. నేను యెహోవాకు మాట ఇచ్చిన గనుక నా కుమార్తెను దేవునికి దహనబలిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. నేను ఎవరిని? ఆన్సర్ ఎఫ్తా. న్యాయాధిపతులు 11వ అధ్యాయం 39వ వచనం. 16th క్వశ్చన్. నోవహుతో దేవుడు చేసిన నిబంధనకు నన్ను సూచనగా ఉంచాడు. నేను ఎవరిని? ఆన్సర్ వర్షధనస్సు. ఆదికాండము 9వ అధ్యాయం 13వ వచనం. 17th క్వశ్చన్. మీ అతిక్రమములను బట్టి నేను గాయపరచబడి ఉన్నాను. మీ దోషములను బట్టి నేను నలుగగొట్టబడి ఉన్నాను. నా దెబ్బల చేత మీరు స్వస్థత నొంది ఉన్నారు. నేను ఎవరిని? ఆన్సర్ యేసుక్రీస్తు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనం. 18th క్వశ్చన్. నేను క్రీస్తు శిష్యులను మొదటిగా క్రైస్తవులు అని పిలువబడిన నగరాన్ని. నేను ఎవరిని?
ఆన్సర్ అంతియొకయ. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనం. 19th క్వశ్చన్. నేను తెల్లని కొత్తిమీర గింజ వలె ఉంటాను. నా రుచి తేనెతో కలిపిన అపూపం వలె ఉంటుంది. నేను ఎవరిని? ఆన్సర్ మన్నా. నిర్గమకాండము 16వ అధ్యాయం 31వ వచనం. 20th క్వశ్చన్. యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యం నొందినవాడు. ఇశ్రాయేలీయుల స్తోత్రగీతములను మధురగానం చేసిన గాయకుడిగా పిలువబడ్డాను. నేను ఎవరిని? ఆన్సర్ దావీదు. 2 సమూయేలు 23వ అధ్యాయం 1వ వచనం.